ఓం నమ శివాయ. నమస్కారం. నేను శ్రీనివాస్ శర్మ, వేదిక్ ఎస్ట్రాలజర్, వైజాగ్ ఆస్ట్రో. మన యూట్యూబ్ ఛానల్లో మీకు స్వాగతం. పరాశర హోరా గ్రంథం మీద ఆధారపడి జ్యోతిష శాస్త్రంలోని విభిన్న టాపిక్స్ మీద మనం ఈ ఛానల్లో వీడియోస్ ద్వారా డిస్కస్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే పరాశర మహర్షి పితామహుడు. ఆయన జ్యోతిష శాస్త్రానికి ఆయన గ్రంథమే ఒరిజినల్ జ్యోతిష శాస్త్రం. ఒకవేళ మీరు కానీ ఈ పరాశర హోరా గ్రంథం ప్రకారం ఎస్ట్రాలజీ నేర్చుకుందాం అనుకుంటే బేసిక్ ఎస్ట్రాలజీ 100 వీడియోస్ నేను క్రియేట్ చేసి యూట్యూబ్లో వేసాను. ఇదే ఛానల్లో ప్లేలిస్ట్ తయారు చేశాను. మీరు కింద డిస్క్రిప్షన్లో లింకులు చూసి రోజుకు ఒక వీడియో చొప్పున చూసుకుని మీ నోట్స్ మీరు తయారు చేసుకుని మీరు బేసిక్ ఎస్ట్రాలజీ నేర్చుకోవచ్చు. ఒకవేళ మీరు కానీ మీ జాతక చక్రం నాకు చూపించుకుందాం అనుకుంటే నాది పెయిడ్ కన్సల్టెన్సీ ఉంది. నామినల్ ఫీజు మీరు పే చేసి మీ బర్త్ డీటెయిల్స్ పంపించి మీ హారోస్కోప్ రీడింగ్ చేయించుకోవచ్చు. నేను అది చూసి మీకు సింపుల్ వేదిక్ రెమెడీస్ కూడా మీకు చెప్తాను. అయితే ఇప్పుడు ఈ వీడియోలోని మనం ప్లానెట్ సన్ ఒకవేళ 10th హౌస్లో కానీ ఉంటే జాతక చక్రంలోని జాతకుడికి ఎటువంటి లైఫ్ ఎటువంటి ప్రభావం ఉంటుంది అన్నది మనం డిస్కస్ చేస్తున్నాం. దానికి ముందు మనం ఫస్ట్ ప్లానెట్ సన్ గురించి తెలుసుకోవాలి. దాని తర్వాత మనం 10th హౌస్ గురించి తెలుసుకోవాలి. అప్పుడు ఈ రెండింటి తెలుగు కాంబినేషన్ మనకి ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. సన్ ఏంటంటే 9 ప్లానెట్స్లోని మోస్ట్ పవర్ఫుల్ ప్లానెట్, అది మనకు తెలిసిందే. ఇది ఒక మేల్ ప్లానెట్, ఫైర్ ప్లానెట్, అగ్నితత్వంకి సంబంధించింది. అంటే ఉగ్రత్వం, కోపము, వేగము ఇవన్నీ ఉంటుందనేసి ఉత్తేజన ఉంటుందని మనం చెప్పవచ్చు. సూర్యుడు ఏంటంటే కొన్ని రాశుల్లోని చాలా పవర్ఫుల్గా ఉంటాడు. అవేంటి? మేషరాశి, కర్కాటక రాశి, సింహరాశి, ధనస్సు రాశి, వీటిలోని చాలా పవర్ఫుల్గా ఉంటాడు. అదేవిధంగా జాతక చక్రంలో కానీ 10th హౌస్లో ఉన్న లగ్నంలో ఉన్న చాలా పవర్ఫుల్. ప్లస్ ఈ వీడియో మనం సన్ ఇన్ 10th హౌస్ గురించి మాట్లాడుతున్నాం. సో మీకు ఫస్ట్లోనే చెప్పేస్తాను, చాలా పవర్ఫుల్గా ఉంటాడు. ఎందుకంటే డైరెక్షనల్ బలం తనకి దొరుకుతుంది. సన్ కానీ వీక్ అయిపోయి అనుకోండి జాతక చక్రంలోని, ఆ జాతకుడికి ఎప్పుడు హెల్త్ ప్రాబ్లం ఉంటుంది. కానీ సన్ పవర్ఫుల్గా ఉంటే ఆ జాతకుడు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటాడు. ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు. హెల్త్ ఇస్ వెల్త్ అన్నారు. సో హెల్త్ బాగుంటే వెల్త్ ఆటోమేటిక్గా వస్తుంది. సూర్యుడికి మూన్ అన్న, మార్స్ అన్న, జూపిటర్ అన్న, అంటే చంద్రుడు, కుజుడు, గురుడు, వీరు ముగ్గురు మిత్రులు అన్నమాట. అదేవిధంగా శనిని, శుక్రుని తను శత్రువుగా చూస్తాడు. బుధుడితోటి తను అంటే మెర్క్యూరీతోటి న్యూట్రల్గానే ఉంటాడు. ఈ సూర్యుడికి స్వరాశి సింహరాశికి తను అధిపతి. మేషరాశిలోని తను 10 డిగ్రీస్లోని ఉచ్చ స్థితిలో ఉంటాడు. అదేవిధంగా తులారాశిని తను 10 డిగ్రీస్లోని నీచ స్థితిగా ఉంటాడు. ఒక జాతకుడు తనకు ఓవరాల్ బాడీ ఫిజిక్ ఎలాగుంటుంది, ఆరోగ్యం ఎలాగుంటుంది, జీవితం అంతా తన ఆరోగ్యంగా ఉంటాడా లేదా అని తెలుసుకోవాలంటే మనం ఈ సూర్యుడినే చూడాలి. సూర్యుడు కానీ రవి కానీ కరెక్ట్గా మంచి పొజిషన్లో ఉండి కరెక్ట్గా ఉంటే మాత్రం ఆ జాతకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవని మనం చెప్పవచ్చు. మన బాడీలోని హార్ట్ని, బోన్స్ని కూడా డినోట్ చేసేది, రిప్రజెంట్ చేసేది ఎవరంటే సూర్యుడే. సూర్యుడిని మనం పితృకారకుడు, ఆత్మకారకుడు కూడా అంటాం. ఒక వ్యక్తి చదువుకొని తన జీవితంలో డాక్టర్ కానీ, సర్జన్ కానీ, లేదంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కానీ, లేదంటే హోమ్ మినిస్ట్రీలో కానీ, పారామిలిటరీస్లో కానీ మంచి జాబ్ చేస్తాడా, పెద్ద పోస్ట్ వస్తుందా లేదా అంటే మనం ఈ సన్నే మనం చూడాలి. మెడికల్ అస్ట్రాలజీలోని హార్ట్కి, బోన్స్కి, అదేవిధంగా మైగ్రేన్కి, స్కిన్ డిసీజెస్కి, లెపర్సీకి, ఐసైట్కి, ఫుడ్ పాయిజనింగ్కి, జాండిస్ అంటే మనం దాన్ని పచ్చకామర్లు అంటాం, దానికి, వీటన్నిటికీ సంబంధించి మన సన్నే చూడాలి. అయితే ఇప్పుడు నేను ఒక కొత్త సిరీస్, ఒక 9 వీడియోస్ తరకు సిరీస్ తీసుకుని వస్తున్నాను, మెడికల్ అస్ట్రాలజీ. దాంట్లో ప్రతి ప్లానెట్ గురించి నేను వాటి తాలూకా మెడికల్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, హెల్త్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, ఎటువంటి జబ్బులు ప్రాబ్లమ్స్ రావచ్చు, వాటికి వేదిక్ రెమెడీస్ ఏమిటి అన్నది కూడా నేను డిస్కస్ చేస్తాను. సో మీరు ఆ ఛానల్, నా ఛానల్ కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను కొత్త వీడియో వేసినట్టు మీకు నోటిఫికేషన్ వస్తే మీరు ఆ వీడియోస్ని చూసుకోవచ్చు.
కాబట్టి మీరు ఈ వీడియో ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం 10th హౌస్ గురించి మాట్లాడదాం. 10th హౌస్ ఏంటంటే మన జాతక చక్రం మొత్తం 12 హౌసెస్ ఉంటాయి. ఆ 12 హౌసెస్ నుండి 10th హౌస్ ఏంటంటే మన తాలూకా కర్మస్థానం అంటాం దాన్ని. అంటే హౌస్ ఆఫ్ ఆక్యుపేషన్స్ అంటాం, హౌస్ ఆఫ్ ప్రొఫెషన్స్ అంటాం. సో ఆ 10th హౌస్ని చూసి జాతకుడు తన జీవితంలో ఎటువంటి కర్మని చేస్తాడు, ఎటువంటి ప్రొఫెషన్ ఎంచుకుంటాడు, ఆ ప్రొఫెషన్లో తను ఎంత సక్సెస్ అవుతాడు, ఆ ప్రొఫెషన్ ద్వారా తనకి ఫేమ్ వస్తుందా రాదా అన్నది మనకు తెలుస్తుంది. ఈవెన్ ఒక వ్యక్తి తాలూకా పొలిటికల్ పవర్ అంటే పాలిటిక్స్లో తను సూపర్ హిట్ అవుతాడా లేదా, పోనీ హిట్ అయినా అవుతాడా లేదా అంటే మన సన్ని చూడాలి, 10th హౌస్ని కూడా చూడాలి. ఈ 10th హౌస్ ఏంటంటే 9th హౌస్ తాలూకా సెకండ్ హౌస్. 9th హౌస్ పితృస్థానం, పేరెంట్స్ హౌస్ అంటారు దాన్ని, ఫాదర్ హౌస్ కూడా అంటారు. సెకండ్ హౌస్ మారక్ అంటారు. సో 9th తాలూకా సెకండ్ అవడం వల్ల ఈ 10th హౌస్ ఏంటంటే తల్లిదండ్రులకు మారక స్థానం కూడా మనం చెప్పవచ్చు. ఒక జాతకుడు లైఫ్లో సక్సెస్ అవుతాడా లేదా, గవర్నమెంట్ జాబ్ వస్తుందా లేదా, ఈవెన్ ఒక పొలిటీషియన్ ఎలక్షన్స్లో గెలుస్తాడా లేదా అన్నదాన్ని కూడా మనం ఈ 10th హౌస్ చూడాలి. అదేవిధంగా జాతకుడు లైఫ్లో ఏమైనా అవార్డ్స్ దొరుకుతాయా లేదా, తను ఫారెన్ ట్రావెల్ చేస్తారా లేదా, ఇటువంటి విషయాలు కూడా మనం చూడాలి అంటే మాత్రం మనం 10th హౌస్ని చూడాలి. ఇప్పుడు ఏంటంటే సన్ కానీ 10th హౌస్లో ఉంటే ఏమిటి ఉంటుంది మీకు చెప్పాను నేను. 10th హౌస్లోని సన్ చాలా పవర్ఫుల్గా ఉంటాడు. జాతక చక్రం కానీ 10th హౌస్లో కానీ జాతకుడికి సన్ కానీ ఉంటే అది మంచి పరిణామాలు ఇస్తాయి, మంచి రిజల్ట్స్ ఇస్తాయి అని మనం చెప్పవచ్చు. ఆ రిజల్ట్స్ వల్ల ఏంటంటే ఆ వ్యక్తి చాలా ఇంటెలిజెంట్ అవుతాడు, విజ్డమ్ ఉంటుంది, చాలా బుద్ధి ఉంటుంది తనకి. తన ప్రభావం వల్ల ఒక లీడర్షిప్ క్వాలిటీ డెవలప్ చేసుకుంటాడు, ఒక టీంని ఆర్గనైజ్ చేసుకుని టీంని ఫార్వర్డ్ తీసుకెళ్తాడు, దాని తర్వాత ఫేమస్ కూడా అవుతాడు అని మనం చెప్పవచ్చు. ఇటువంటి జాతకులకి ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. వాళ్ళకి దృఢ సంకల్పం ఉంది, ఏ పనైనా వాళ్ళు సాధిస్తారు దాన్ని. అటువంటి క్షమత వాళ్ళు ఉంటుంది, అటువంటి వాళ్ళ కెపాసిటీ ఉంటుందని మనం చెప్పవచ్చు అనమాట. అయితే ఈ జాతకుడు ఏంటంటే తన ప్రొఫెషనల్ లైఫ్లోని చాలా సక్సెస్ అవుతాడు. ఎందుకంటే 10th హౌస్ ప్రొఫెషన్ హౌస్, దాంట్లో సూర్యుడు సన్ ఏంటంటే కింగ్ అనమాట. సో తన ప్రొఫెషన్ తను కింగ్గా ఉంటాడు అని మనం చెప్పవచ్చు అనమాట. అందుకు ఈ సన్ 10th హౌస్ నుండి తక్కిన ప్లానెట్స్ కానీ మనం చూస్తే జాతకుడు ఎటువంటి ప్రొఫెషన్లో వెళ్తాడు, ఆ ప్రొఫెషన్లో తను ఎంత సక్సెస్ అవుతాడు, ఆ ప్రొఫెషన్స్ తోటి తను డబ్బు సంపాదించడా, ప్రొఫెషన్ ఎంత ఫేమస్ అవుతాడు అంటే పబ్లిక్లో ఎంత రికగ్నిషన్ ఉంటుంది, కానీ ప్రొఫెషనల్ లైఫ్లో అవార్డ్స్ ఉంటాయా లేదా, ప్రొఫెషనలీ తను చాలా డెవలప్ అయ్యి ఫారెన్ ట్రావెల్స్ కూడా చేస్తాడా చేయడా, ఇటువంటి ప్రశ్న అన్నిటికీ జవాబు మనకి ఈ కాంబినేషన్ సన్ ఇన్ 10th హౌస్ తోటే మనకి తెలుస్తుంది. అంటే ఒకవేళ సన్ 10th హౌస్లో ఉండి తక్కిన ప్లానెట్స్ అన్ని సపోర్ట్ చేసి దశ అంతర్దశ సూటబుల్ కానీ అవుతే గ్యారంటీగా ఇవన్నీ జరుగుతాయి జాతకుడికి, ఈ మంచి అంతా జరుగుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా కానీ ప్రాపర్ దశ అంతర్దశ లేకపోవడం వల్ల, సన్ ఎఫ్లెక్టెడ్ అయిపోవడం వల్ల, లేదా వేరే పాపగ్రహాల దృష్టి వల్ల, లేదా ప్రాపర్ రాశి దొరకపోవడం వల్ల కానీ ఉంటే మాత్రం సన్ ఎటువంటివి ఇవ్వలేడు అని మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఏంటంటే ఈ 10th హౌస్లోని సన్ కానీ ఉంటే దీన్ని మనం చూసుకుని తక్కిన కాంబినేషన్ చూసుకుని తను డబ్బు సంపాదించిన ఏ రూటులోని సంపాదిస్తారు, ధర్మబద్ధంగా సంపాదిస్తారా, అధర్మంగా సంపాదిస్తాడా అన్నది కూడా మనకి తెలిసిపోతుంది. సో ఈ విధంగా మనం 10th హౌస్లో కానీ సన్ ఉంటే జాతకుడికి ఎటువంటి ప్రభావం ఉంటుంది అన్నది మనం ఈ వీడియోలో మనం డిస్కస్ చేసాము. దయచేసి నా ఈ వీడియో ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, ఫ్రెండ్స్తో పాటు షేర్ చేసుకోండి. ఈ టాపిక్తో సంబంధించి మీకు ఏమైనా ప్రశ్నలు కానీ ఉంటే మీరు కింద కామెంట్స్ రాయండి, నేను జవాబు ఇవ్వడానికి తప్పకుండా ట్రై చేస్తాను. పెయిడ్ కన్సల్టెన్సీకి కాంటాక్ట్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ ఉన్నాయి, మీరు చూసుకుని నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కొత్త టాపిక్తో మీతో కలుస్తాను. అప్పటిదాకా సెలవు ఇవ్వండి. నమస్కారం, శుభమస్తు.